ఎన్ని కష్టాలలున్నా పండుగలైనా పబ్బాలైనా పెండ్లి పేరంటాలైనా సావు బతుకులైనా దేశ సైన్యంలో పనిచేసేటోళ్ళు ఉన్న ఫలంగా అందరూ బార్డర్కు రావాలి అని ఆర్డర్ వేసింది కదా భారత సర్కారు. హాగు అట్లనే గీ అన్న కూడా ఫోన్ చేసి చెప్పిందట. ఇంకేమున్నది, ఇంటిలి పాద ఏడుస్తున్నారు. మరి వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు, ఆ ఇంట్లో ఏం జరిగిందనేది చూస్తే గానీ మనకు కూడా అర్థం కాదు. కాబట్టి చూడుండ్రి. అయ్యయ్యో ఎంత కష్టం వచ్చింది. పెండ్లై 4 రోజులే అవుతున్నదట. ఇంట్లో కట్టిన మామిడి తోరణాలు ఇంకా వాడిపోనే లేదట. చుట్టాలకు పక్కాలకు పెండ్లి సంబరం తీరిందో లేదో సైన్యం నుంచి ఫోన్ వచ్చిందట. పక్క దేశానికి మనకు యుద్ధం జరుగుతున్నది, నువ్వు అర్జెంటుగా వచ్చేయి అని మాట్లాడిండ్రట. ఇంకేమున్నది, ఇంటిలి పాద ఏడుస్తున్నారు. అసలే బార్డర్ల యుద్ధం జరుగుతున్నది, అక్కడ నా కొడుకుకేమైతుందో అని భయంతోని తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. పుట్టింటి నుంచి మెట్టినింటికి వచ్చినప్పుడు ఎక్కేడ్చిన కొత్త కోడలి పిల్ల కూడా ఇప్పుడు అట్లనే ఏడుస్తున్నది. బార్డర్లు ఎట్లుంటదో ఏమో అని భయం కొద్ది దుఃఖంలో మునిగింది. బార్డర్ కు పోతున్న కొత్త పెళ్లి పిల్లగాడైతే అందరిని పట్టుకొని ఎక్కేడ్చిండు. ఇంటి నుంచి రైలు ఎక్కేదాకా పాపం అందరు ఏడ్చిండ్రు. ఇంత దుఃఖంలో కూడా ఆ జవాన్ దేశాన్ని రక్షించటానికి పయనమైపోయిండు. పాకిస్తాన్ ఎన్నులా వణుకు ఉట్టించటానికి వస్తున్నా కాసుకోన్రా అన్నట్టు బయలుదేరిండు. మహారాష్ట్ర రాష్ట్రంలోండే మనోజ్ పాటిల్ అనే ఈ జవాన్ బార్డర్లకు పోయి ఉల్ఫా ఉగ్రవాదులను మట్టుపెట్టి మంచిగా మళ్ళా ఇంటికి తిరిగి రావాలని, వాళ్ళ ఇంటోలు సంబరపడేటట్టు కావాలని కోరుకుందాం. జై జవాన్, జై జై జవాన్ అని అంటున్నారు. పాటిల్ పట్టుదల చూసిన దేశ పబ్లిక్. అన్నదమ్ములకు ఒకలంటే ఇంకొకరు వడకున్నా ఎవడన్నా వాళ్ళ తల్లినేమన్నా అంటే ఊకుంటారా? అందరు ఒక్కటై వన్ బొక్కలు ఇరుస్తారు. ఇరవాలే కూడా అదే తల్లికిచ్చే అసలైన గౌరవం. ఆగో అట్లనే ఉంటాం మేమంతా అన్నట్టు చెప్తున్నాడు గీ పెద్ద మనిషి. हमारी सरकार ने कह दिया कि हम अपने इंटेंडेड ऑब्जेक्टिव्स को हासिल कर लिए, अगर आप एस्केलेट करेंगे तो हम पीछे नहीं हटेंगे। हम इस वतन में हमारी माँ की पेट से इस वतन में पैदा हुए और जब इंशाअल्लाह ईमान के साथ हम जाएंगे इस दुनिया से तो हम इसी वतन की आगोश में जाएंगे। इस्लाम का नाम ले रहे हैं, अरे तुम मुबारक महीने में कैसा तुमके दुश्मन का नाम लेके तुम बच्चों को मार दिए। ఇన్నరా ఎంఐఎం పార్టీ పెద్ద మనిషి అక్బరుద్దీన్ ఓవైసీ ఏమంటున్నాడో? ఇస్లాం మతం పేరుతోని చిన్న చిన్న పిల్లలను అమాయక జనాలను చంపుతున్నారు. అసలు ఇస్లాం మతంలోనే అట్లా చేసుడు లేదు. మనిషి అమ్మ కడుపుల నుంచి భూమి మీద పడినప్పటి నుంచి ఆ అల్లా తీసుకొని పోయేంత వరకు ఎవ్వరు చంపొద్దు. పుట్టిన ప్రతి మనిషి ఈ భూమి కోసమే బతకాలి. కానీ ఇస్లాం మతాన్ని తప్పుదోవ పట్టిస్తున్నది పాకిస్తాన్. అంతేకాదు భారతదేశంతోని పరాస్కాలాడుతున్నది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మాటి మాటికి మజాక్ చేస్తున్నది. కాబట్టి పాకిస్తాన్ విషయంలో భారత్ వెనుకకు దగ్గనే వద్దు, మేము సర్కార్కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం అన్నట్టు మాట్లాడిండు. దేశానికి ఆపదొచ్చినప్పుడు మతాలు, పార్టీలు, పగలు, ప్రతీకారాలన్నీ పక్కకు పెట్టి భారత మాత కోసమే కొట్లాడాలి అన్నట్టు చెప్పిండు. అట్లనే ఇస్లాం అంటే సంపుడు కాదు, 10 మందిని బతికిచ్చుడు అన్నట్టు చెప్పిండు. మరి అంతే కదా, ప్రపంచంలో ఎన్నో ఇస్లాం దేశాలున్నాయి. అంతటి ఇట్లనే చేస్తున్నారా? ఈ దునియాలనే ముస్లిం ప్రజలు ఎక్కువ ఉన్న దేశం ఇండోనేషియా. అక్కడ ఇసొంటి లొల్లులు ఏమన్నున్నాయా? అన్ని మతాల దేవుళ్లకు పూజలు చేస్తారు. మేమే ఉండాలి, మేమే బతకాలన్నట్టు ఉగ్రవాదులై ప్రపంచాన్ని నాశనం పట్టిస్తున్న ఈ పాకిస్తాన్ దేశమే ఎందుకు ఇట్లా చేస్తున్నదో ఏమో అని తిడుతున్నారు ఓవైసీ మాటలిన్న జనాలు.